ఫిబ్రవరి 2026లో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ట్రూత్ బాంబ్ పేలింది. కాంగ్రెస్ పాస్ చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ వల్ల FBI మరియు DOJ తన దగ్గర దాచిన 3.5 మిలియన్ పేజెస్ ని బయట పెట్టక తప్పలేదు. ఇందులో ఉన్నది కేవలం పేర్లు మాత్రమే కాదు, ది గ్లోబల్ సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ ని గవర్నమెంట్స్, బ్యాంక్స్ మరియు బిలియనీర్స్ కలిసి ఏ విధంగా కాపాడారో చూపించే ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఇది. ముఖ్యంగా జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయిన రాత్రి ఆ జైల్లో ఏం జరిగింది? అందరూ అది సూసైడ్ అనుకున్నారు, కానీ ఈ కొత్త ఫైల్స్ లో ఒక ఆరెంజ్ ఫిగర్ ఆ రోజు రాత్రి మెట్ల పైన కనిపించాడని ఉంది. ఆ వ్యక్తి ఎవరు? జైల్లో సీక్రెట్ గా రికార్డ్ అయిన ఆ సర్వేలెన్స్ లాగ్స్ ఏం చెప్తున్నాయి? ఒక మ్యాథ్స్ టీచర్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎలా వెళ్ళాడు? డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ అండ్ ప్రిన్స్ ఆండ్రూ అసలు ఈ లిస్ట్ లో ఉన్నది ఎవరు? ఈ రోజు మనం కాన్స్పిరసీ థియరీ మాట్లాడట్లేదు, కేవలం ఫ్యాక్ట్స్ మాత్రమే. వెల్కమ్ టు ది ఎప్స్టీన్ ఫైల్స్ 2026 డీక్లాసిఫైడ్స్. అసలు జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? 1970లో ఇతను ఒక స్కూల్లో చిన్న మ్యాథ్స్ టీచర్. తనకి డిగ్రీ కూడా లేదు, కానీ కొన్నేళ్లకే న్యూయార్క్ లోని అతిపెద్ద మ్యాన్షన్ కి ఓనర్ అయ్యాడు. ప్రైవేట్ జెట్లలో కూడా తిరగడం మొదలు పెట్టాడు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? అందరూ అనుకునేది ఇతను ఒక ఫైనాన్షియల్ విజార్డ్ అని, కానీ ఈ 2026 ఫైల్స్ డార్క్ ట్రూత్ ని బయట పెట్టాయి. ఈ ఎప్స్టీన్ వెనుక ఉన్న గాడ్ ఫాదర్ లెస్లీ వెగ్జనర్. 1991లో ఈ వెగ్జనర్ తన మొత్తం ఆస్తిని ఈ ఎప్స్టీన్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు. అంటే ఎప్స్టీన్ తనకి నచ్చినట్టుగా ఖర్చు చేసుకోవచ్చు. ఎప్స్టీన్ ఆ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, తను స్టీల్ చేశాడు. ఆ డబ్బుతోనే తన బ్లాక్ మెయిల్ ఎంపైర్ ని బిల్డ్ చేశాడు. అతను పనిచేసే విధానం చాలా భయంకరంగా అనిపించింది. దీని FBI ఒక పిరమిడ్ స్కీమ్ గా వర్ణించింది. ఎప్స్టీన్ అమ్మాయిలని డైరెక్ట్ గా వేటాడేవాడు కాదు. తన దగ్గర ఉన్న బాధిత అమ్మాయిలతోటే వాళ్ళ ఫ్రెండ్స్ ని, వాళ్ళ సిస్టర్ ని తీసుకొస్తే $200 కమిషన్ ఇస్తామని చెప్పేసి ఆశ చూపెట్టి ట్రాప్ చేసేవాడు. ఆ డబ్బు అవసరం ఉన్న పేద అమ్మాయిలు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ ఈ ఉచ్చులోకి లాగేశారు. ఇది కేవలం అబ్యూస్ కాదు, ఇది ఒక ఇండస్ట్రియలైజ్డ్ crime. ఇప్పుడు మనమంతా ఆ ఐస్లాండ్ గురించి మాట్లాడుకుందాం. లిటిల్ సెయింట్ జేమ్స్. ఆ లోకల్ వాళ్ళందరూ ఈ ఐస్లాండ్ ని ఫెడోఫైల్ ఐస్లాండ్ అని పిలిచేవారు. ఈ ఐస్లాండ్ వెళ్ళడానికి వాడిన ఫ్లైట్ వేరే, అది లోలితా ఎక్స్ప్రెస్. ఈ 2026లో రిలీజ్ అయిన ఫ్లైట్ రికార్డ్స్ లో అసలు ఎవరెవరు ఉన్నారు? లిస్ట్ చాలా పెద్దది. బిల్ క్లింటన్, ఇతను అమెరికా యొక్క మాజీ ప్రెసిడెంట్. ఎప్స్టీన్ ఫ్లైట్ లో యూరోప్, ఆసియా, ఆఫ్రికా వెళ్ళాడు. ప్రిన్స్ ఆండ్రూ, బ్రిటన్ రాజకుమారుడు. ఇతని పైన ఆరోపణలు చాలా సీరియస్ గా ఉన్నాయి. 2024లో అన్సీల్ అయిన డాక్యుమెంట్స్ ప్రకారం ఈ బ్రిటిష్ రాజకుమారుడు అమ్మాయిలతోటి చాలా దారుణంగా ప్రవర్తించాడు. దానికి సంబంధించిన బలమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. బిల్ గేట్స్. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ ఎప్స్టీన్ బిల్ గేట్స్ ని కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేశాడు. ఒక రష్యన్ అమ్మాయితో బిల్ గేట్స్ కున్న ఎఫ్ఐఆర్ ని బయట పెడతాని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులను డిమాండ్ చేశాడు. కానీ అసలు క్రైమ్ ఇక్కడ జరగలేదు. అసలు క్రైమ్ చేసింది అమెరికా యొక్క జస్టిస్ సిస్టమ్. 2006లో పోలీసులు ఈ ఎప్స్టీన్ ని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అతని దగ్గర 30,000కి పైన సెక్స్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయి. కానీ 2008లో ఈ అలెగ్జాండర్ ఎప్స్టీన్ తో ఒక సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నాడు. దీన్నే స్వీట్ హార్ట్ డీల్ అంటారు. దీనివల్ల ఎప్స్టీన్ కి లైఫ్ లాంగ్ శిక్ష పడాల్సింది పోయి కేవలం 13 నెలలు మాత్రమే శిక్ష అనుభవించాడు. అందులో రోజుకి 12 గంటలు తన ఆఫీస్ కూడా వెళ్ళొచ్చు. అంతేకాదు ఈ ఎప్స్టీన్ కి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ఇమ్యూనిటీ లభించింది, వాళ్ళకి శిక్ష పడకుండా. ప్రపంచంలోనే అత్యంత చెత్త లీగల్ డీల్ గా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మనం కథలో అత్యంత డార్కెస్ట్ పార్ట్కి వెళ్దాం. డబ్బులు, అమ్మాయిలు ఇవన్నీ పైనకి కనిపించేవి మాత్రమే. కానీ 2026 ఫైల్స్ లోని ఒక సీక్రెట్ మెమో ఈ కేసుని కొత్త మలుపు తిప్పింది. అదే ఎప్స్టీన్ ఇంటెలిజెన్స్ కనెక్షన్స్. అందరికీ ఉన్న డౌట్ ఒక్కటే, ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్ కి సైంటిస్టుల తోటి, గ్లోబల్ లీడర్స్ తోటి, బిజినెస్ లీడర్స్ తోటి దోస్త్ ఎలా కుదిరింది? కేవలం డబ్బు వల్లేనా? కాదు. దానికి కారణం బ్లాక్ మెయిల్ మెటీరియల్. ఎప్స్టీన్ మెన్షన్ ని రైట్ చేసినప్పుడు FBI వాళ్ళకి దొరికింది కేవలం హార్డ్ డిస్క్ మాత్రమే కాదు, ప్రతి గదిలోనూ చివరికి బాత్రూమ్ లో కూడా ఫైన్ హోల్ కెమెరాస్ వైరింగ్ దొరికింది. అక్కడికి వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడిది, ప్రతి వ్యక్తిది ప్రైవేట్ మూమెంట్స్ అన్ని అందులో క్యాప్చర్ అయ్యాయి. ఇవి ఎవరి కోసం రికార్డ్ చేశాడు? కొత్తగా బయటపడే డాక్యుమెంట్స్ ప్రకారం ఈ ఎప్స్టీన్ కి ముజాహిద్ తోటి మరియు CIA తోటి లింక్స్ ఉన్నాయని అనుమానిస్తున్నారు. ప్రముఖుల సీక్రెట్స్ అన్ని వాళ్ళ చేతిలో పెట్టి అందుకు బదులుగా ఈ ఎప్స్టీన్ ప్రొటెక్షన్ పొందాడు. అందుకేనేమో 2008లో అతన్ని కాపాడిన అలెగ్జాండర్ అకోస్టా ఒక మాట అన్నాడు, ఎప్స్టీన్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వ్యక్తి, ఇది నా పరిధి దాటిన విషయం అని చెప్పేసి అన్నాడు. మరియు అతని దగ్గర దొరికిన లిటిల్ బ్లాక్ బుక్ లో ఇంచుమించు 1000 మంది కాంటాక్ట్ నెంబర్స్ రాసుకుని ఉన్నాడు. హాలీవుడ్ స్టార్స్ నుంచి ఇండియన్ పొలిటీషియన్స్ వరకు రూమర్స్ వచ్చాయి. కానీ 2026 డంప్ లో తెలిసిన విషయం ఏమిటంటే ఈ నెట్వర్క్ మొత్తం బిల్డ్ చేసింది, నడిపించింది ఈ ఎప్స్టీన్ ఒక్కడే కాదు. అతను వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ గెస్లిన్ మ్యాక్స్వెల్. ఆమె ఒక మీడియా మొగల్ కూతురు. ఈమెనే ఆ పెద్దలందరినీ ఎప్స్టీన్ దగ్గరకు తీసుకొచ్చింది. ఈమె కేవలం గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, ఈమె ఒక హ్యాండ్లర్. వీళ్ళిద్దరూ కలిసి రన్ చేసింది సెక్స్ రాకెట్ కాదు, అది ఒక గ్లోబల్ సర్వేలెన్స్ ఆపరేషన్.
ఇంతటి పవర్ఫుల్ నెట్వర్క్ ఉన్న ఎప్స్టీన్ జైల్లో ఎలా చనిపోయాడు? 2019లో ఎప్స్టీన్ మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. ఈసారి తప్పించుకునే ఛాన్స్ లేదు, కానీ ఆగస్టు 10, 2019 ఉదయం తన జైలు గదిలోనే మరణించి కనిపించాడు. అఫీషియల్ గా అది సూసైడ్, కానీ 2026 ఫైల్స్ లో ఉన్న ఫారెన్సిక్ డేటా చూస్తే మాత్రం మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అతని సెల్ ని మానిటర్ చేసే 2 కెమెరాలు సరిగ్గా అదే రోజు రాత్రి పని చేయకుండా ఆగిపోవడం జరిగింది. అతనికి కాపలాగా ఉన్న 2 గార్డ్స్ ఆ రోజు నైట్ డ్యూటీ చేయకుండా నిద్రపోయారు అని రికార్డ్స్ లో ఫోర్జరీ చేశారు. ఆరెంజ్ ఫిగర్, ఇది అన్నిటికంటే షాకింగ్. రాత్రి 10:39కి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి మెట్ల మీద కదులుతున్నట్టు రికార్డ్ అయింది. FBI లాగ్స్ లో దీన్ని ఖైదీ కావచ్చని రాశారు, కానీ అప్పటికే అటార్నీ జనరల్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? ఆ రోజు రాత్రి అక్కడికి ఎవరు రాలేరని. మరి ఆ ఆరెంజ్ ఫిగర్ ఎవరు? అది హంతకుడా లేక ఎప్స్టీన్ ని తప్పించడానికి వచ్చిన వ్యక్తి? ఎప్స్టీన్ చనిపోవడానికి సరిగ్గా 2 రోజుల ముందు 1953 ట్రస్ట్ అనే ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేశాడు. అతని ఆస్తిలో $577 మిలియన్ ని తన లాయర్స్ కి అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. చనిపోయేవాడు ఇంత డబ్బుని తన సీక్రెట్ తెలిసిన వ్యక్తులకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు? 3.5 మిలియన్ పేజెస్ బయటపడినా ఇంకా అసలు నిజం బయటపడలేదు. ఎందుకంటే DOJ ఇంకా 2 లక్షల పేజెస్ ని రహస్యంగా తొక్కిపెట్టింది. ఆ పేజీలో ఎవరి పేర్లు ఉన్నాయో, ఎప్స్టీన్ బెడ్రూమ్ లో సీక్రెట్ గా రికార్డ్ అయిన ఆ టేప్ రికార్డర్స్ ఏమయ్యాయి? అసలు ఎక్కడున్నాయి? జెఫరీ ఎప్స్టీన్ అనేవాడు కేవలం ఒక వ్యక్తి కాదు, అతను ఒక సిస్టమ్. డబ్బు పవర్ చేతిలో ఉంటే చట్టాన్ని కూడా ఎలా కొనొచ్చు అనడానికి ఇతని నిదర్శనం. ఇలాంటి చీకటి వెనుక దాగి ఉన్న మరిన్ని రహస్యాల కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.